విజయ్ దేవరకొండకు చాలా రోజుల తర్వాత మంచి ఛాన్స్ దొరికింది. విజయ్ కెరియర్లోని భారీ బడ్జెట్తో తీసిన కింగ్డమ్ మూవీ జూలై 31న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేదు. వారం రోజుల ముందు భారీ అంచనాలతో వచ్చిన హరిహర వీరమల్లుకి మిక్స్డ్ టాక్ ఉండటంతో ఆదరణ తగ్గుతోంది. కింగ్డమ్ రిలీజ్ అయిన తర్వాత 15 రోజుల దాకా పెద్ద సినిమాలు లేవు. ట్రైలర్తో భారీగా అంచనాలు పెరిగాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు అనిరుద్ మ్యూజిక్ సూపర్ హైప్ ఇస్తోంది. జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి నుంచి వస్తున్న మాస్ సినిమా కావడంతో పాజిటివ్ వైబ్స్ పెరిగాయి. పైగా టికెట్ రేట్లు కూడా కొంతవరకు ఏపీలో పెంచారు. ఇలా అన్ని రకాలుగా కింగ్డమ్ విడుదలకు మంచి వాతావరణం ఏర్పడింది. ఏ మాత్రం హిట్ టాక్ వచ్చినా భారీ వసూళ్లు రావడం గ్యారెంటీ. పైగా గురువారం రిలీజ్ అవుతోంది కాబట్టి లాంగ్ వీకెండ్ దొరికింది. కాబట్టి కొంచెం హిట్ టాక్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు ఇది బూస్ట్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటుతోంది. 1,00,000 టికెట్లు సేల్ అయిపోయాయి. ఏపీ, తెలంగాణలో ప్రీమియర్స్ లేకపోవడంతో నేరుగా రిలీజ్ రోజుకే టికెట్లు సేల్ అవుతున్నాయి. అటు యూఎస్ లో కూడా బాగానే టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఇప్పటికే అక్కడ 15,000కు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. మరి కింగ్డమ్ ఎలా ఉంటుందో చూడాలి.